హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు. ఈరోజు మన బామలు సత్య బామలు వచ్చేసింది మార్కాపురం జిల్లా కంబం. మా వాళ్ళందరూ ఎంత హుషారు అంటే ఇలా చిటికలో చూపిస్తా. హలో హాయ్. సమ్మర్ లో కూడా ఇంత హుషారుగా ఎలా ఉంటున్నారు, అసలు ఇంత యాక్టివ్ గా ఎలా ఉంటున్నారు అనేది మా డౌట్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, దీని మీదే పెద్ద రీసెర్చ్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం ఇక లేట్ చేయకుండా మొదలు పెట్టాలి. లెట్ స్టార్ట్ మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో ఆల్రెడీ అసలు ఒక ముక్కలో చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బామలు సత్యభామలు అందరినీ మనం చాలా గౌరవించి అవార్డులు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. పనులన్నీ హస్బెండ్లతో చేపించి, హస్బెండ్ ని దారిలో పెట్టి, పిల్లల్ని దారిలో పెట్టి, కోడలొస్తే కోడల్ని దారిలో పెట్టి, అల్లుడొస్తే అల్లుడిని దారిలో పెట్టి, అసలు ఇన్ని దారిలో పెట్టి వాళ్ళందరినీ మా సిస్టర్లు మా పిన్నులు అల్లాడిపోతున్నారు. కాబట్టి డెఫినెట్ గా అవార్డులు ఇచ్చి వాళ్ళని పొగడాలి కదా. అంతే అండి, మీరు ఏం చెప్తే అది అంతే అండి. మా ఊరు రండి మా ఊరు రండి అంది. సరే సిస్టర్ కదా అని వస్తే అంతే, నువ్వేం చెప్తే అంటే అరుస్తున్నాడు భయ్యుడు. అతిథి దేవో భవ అంటారు, మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా వచ్చినందుకు. మీరు ఏం చెప్తే అంతే. అతిథి దేవో భవ అని చెప్పి మొత్తం నా మీదేసి బావ దగ్గర నన్ను బ్యాడ్ చేద్దాం అనుకుంటున్నావా? బావ మంచోడండి, బ్యాడ్ గా నీ దగ్గర మంచోడే, మా దగ్గర ఏమన్నా అడిగితే మీ సిస్టర్ అడుగు అంటాడు, ఇంకా నిన్ను అడిగితే మీ బావని అడుగు అంటది. ఇంకా మారవా నువ్వు? మీకు ఎట్లా చేసినా తృప్తి లేదండి, మీకు ఎట్లా చేసినా తృప్తి లేదండి. మేమేం చేసా చెప్పండి. పెద్ద మాట అన్నాడు సరాడు. చూసారా చూసారా చూసారా, బ్రదర్ అనే ఇది కూడా లేకుండా నీకేం చేసినా నీకు తృప్తి లేదురా, వేస్ట్ ఫెలో అందండి నన్ను. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఏం చేస్తాడు బావా? షాప్, కిరాణం స్టోర్. కిరాణా స్టోర్? Yes. మన కిరాణా స్టోర్ కి శ్రీలీల వచ్చిందంట మొన్న. ఇక్కడికి రాలేదండి. అయ్యో ఈ ఊరు వచ్చిందంట, మన షాప్ కి వచ్చిందంట, బావ దగ్గర చోడా తాగిందంట, డబ్బులు అడిగితే ఫ్లయింగ్ కిస్ ఇస్తే చాలు డబ్బులు వద్దన్నాడంట బావ. అయ్యో ఇందాకే చెప్పా, బావ చాలా మంచోడు. మన నీ దగ్గర అలాగే ఉంటది. అది మంచివారి గురించి నలుగురు నాలుగు రకాలుగా చెప్పుకోవడం సహజం అన్నా. ఒకవేళ శ్రీలీల అడిగిందేమో అండి కిస్, నా వైఫ్ పర్మిషన్ తీసుకుంటా అని చెప్పింటాడు హస్బెండ్. ఒకవేళ నిన్ను నీ దగ్గరకు వచ్చి బావా చూడు ఇదిగో శ్రీలీల షాప్ దగ్గరకు వచ్చి నన్ను కిస్ అడిగింది, అక్కడే ముందు వెయిట్ చేస్తుంది, ఇవ్వనా వద్దా అంటే ఏమంటావు? పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మీ ఇష్టం అని చెప్తా అండి. హీరోయిన్ వచ్చి అడిగితే ఇంకా మాత్రం శ్రీలీల లాంటి ఒక అమ్మాయి వచ్చి అడిగిందంట. అయితే వద్దు అసలు, వద్దు అసలు వద్దు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఆ రేంజ్ అట్లా ఉండాలి మళ్ళీ. అంటే ఆ రేంజ్ కూడా నువ్వే ఫిక్స్ చేస్తావు, ఆ ఛాన్స్ కూడా ఆయనకి ఇవ్వవు అనమాట. మీరు కూడా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి, మా బావ దగ్గరకు వచ్చి హీరోయిన్ అడిగింది కిస్ అని. నాకు ఈ టార్చర్ ఏంటి రాబో. సరే ఒక అవార్డు ఫంక్షన్ లో అవార్డు ఇస్తున్నాం. సో ప్రత్యూషకి బెస్ట్ పెళ్ళం అవార్డు కావాలా, బెస్ట్ కూతురు అవార్డు కావాలా, బెస్ట్ సిస్టర్ అవార్డు కావాలా, బెస్ట్ కోడల్ అవార్డు ఇవ్వాలా? ఏదో తేడాగా ఉందేంటి? ఏదైనా ఒకటే, అన్ని నేనే కదా. సీరియల్ అవార్డులు ఇస్తారు జెమినీ టీవీలో, ఉగాదికి పురస్కారాలు అలాగా అన్ని ఒకరికి ఇస్తారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఒక్కో ఇయర్ ఒకటి తీసుకుందాం. అది ఈ ఇయర్ చెప్పు, ఈ ఇయర్ ఏ అవార్డు కావాలి? సరే ప్రెసెంట్ బెస్ట్ వైఫ్ అవార్డు. చూసారా పెళ్లి దాకా పెంచి పెద్ద చేసి మంచి మొగుడిని ఇచ్చి పెళ్లి చేస్తే బెస్ట్ కూతురు వద్దు నాకు అందండి. ఏమిటండి మీరు మాట్లాడేది? నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు ప్రత్యూష, పెళ్లి అయిన తర్వాత నువ్వు మారిపోయావా? వాళ్ళేం అట్లా అనుకోరు, వాళ్ళు కూడా మంచి వాళ్ళే. సరే బావకి ఏం అవార్డు ఇద్దాం? చిలిపి కృష్ణుడు అవార్డా? చిలిపి కృష్ణుడు అయితే అసలు కాదు, రాముడు మంచి బాలుడు. అదే అనుకుని మోసపోయారు ఇన్నేళ్ళు జనం. అసలు కాలేజీలో బావకి ఏమైందో తెలుసా? చెప్పండి. ముగ్గురు అమ్మాయిలు లవ్ లెటర్ ఇస్తే ముగ్గురిది ఓకే అన్నాడంట. అవునా? నిజమా? చెప్పలేదండి. చెప్పలేదా నీకు? చెప్పలేదండి. అమ్మా, అయ్యో, అమ్మా, ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కడిగి పడేస్తాను. ఆహా విధ ఆడిందిరా నీతో నీ వింత నాటకం. అడిగింది పక్కనేసి కడిగి పడేస్తుంది ముందు, అడిగి కడిగి పడేస్తాను. అడిగి కడిగి పడేస్తుంది. అట్లుంటది మనతోని ముచ్చట.
అసలు బావ ఎన్ని రోజుల నుంచి ఈ కష్టాలు అనుభవిస్తున్నాడు? ఎన్ని ఇయర్స్ నుంచి? 7 years నుంచి. 7 years నుంచి అలవాటు అయిపోయి ఉంటది అయితే. అంతేగా అంతేగా. పెళ్లికి ముందు అసలు బావ ఎవరైనా పిలితే ఆ ఏంటి అనేవాడు. పెళ్లి అయిన తర్వాత చెప్పు అంటున్నాడు. చూసావా? చెప్పు చేతలో పెట్టావు బాగా. లేదు లేదు లేదు. లేదు. సరే జాగ్రత్తగా విను. మనం ఇప్పుడు టంగ్ ట్విస్టర్ ఆట ఆడదాం. సరేనా? అసలు నువ్వు చాలా తెలివైన దానివి. బెస్ట్ ఉత్తమ పెళ్ళం అవార్డు అందుకున్నావు కాబట్టి ఒకసారి చెప్తా. సర్లే, నా టాలెంట్ ఏదో బయటపడుతుంది కదా. పట్టపగలే చెట్టు పక్క పిట్ట రెట్ట, పరందామయ్య ఇంట్లో తొట్టె పక్క పిట్ట. పట్టపగలే చెట్టు పక్కన పిట్ట రెట్ట, పరందామయ్య. పరందామయ్య ఏమైంది? చెప్పండి. ఇంటి పక్కన పరందామయ్య ఇంట్లో తొట్టె పక్క పిట్ట. పరందామయ్య ఇంట్లో తొట్టె పక్క పిట్ట. ఫస్ట్ నుంచి రా మరి. అయ్యో అయ్యో. పట్టపగలే పట్టపగలే చెట్టు పక్క పిట్ట రెట్ట, పరందామయ్య ఇంట్లో తొట్టె పక్కన పిట్ట. ఫాస్ట్ గా. పట్టపగలే చెట్టు పక్కన పిట్ట రెట్ట, పరందామయ్య ఇంట్లో తొట్టి పక్కన పిట్ట. సూపర్. ఓకే, ఇక ఈ రచ్చను మరింత రచ్చ చేయడానికి మా పద్దక్క రెడీగా ఉంది. ఏంటి పద్దు గారు చెప్పాలన్నా? ఈ పద్దు గారు ఈ మధ్య పద్దులు రాస్తున్నారా లేదా? పద్దులేం లేవన్నా. లేవా? కాదు బావా, రోజుకి ₹1, వారానికి ₹1,00,000 ఇస్తాడు కదా, అవన్నీ పద్దులు రాయాలి కదా మరి. అంతే. సరే, ఒక్క క్వశ్చన్ సింపుల్ గా అడుగుతాను. ఒక భార్య భర్తని లక్షాధికారి చేయగలదా లేదా? చేయగలదు. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. కానీ బిఫోర్ భర్త కోటీశ్వరుడై ఉండాలి. బిఫోర్ భర్త కోటీశ్వరుడై ఉండాలి. అవునవును. ఈ నాకన్నా వరుస గా ఉన్నాడు. సరే, నీకు ఉత్తమ పెళ్ళం అవార్డా, ఉత్తమ కూతురు అవార్డా, ఉత్తమ కోడల అవార్డా, ఉత్తమ తల్లి అవార్డా? ఏ అవార్డు కావాలి? పెళ్ళం అవార్డే. ఎందుకు మిగతా అవార్డులు లేవా? ఉన్నాయి కానీ ఇప్పుడే మెయిన్ ఇదే కావాలి. ఆయనతోనే కదా ఉండేది, అందుకని ఆయన. కనీసం ఉత్తమ తల్లి అవార్డు అడుగుతుంది అనుకున్నానండి. ఎన్ని సంవత్సరాలు అయింది? 7 అన్న. 7 years. ఎక్కడా లవ్? కమాన్. నవ్విందంటే నవ్వింది, మళ్ళీ చెంగు ఉంది ఎక్కడో. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. 7 సంవత్సరాల క్రితం ఏం జరిగింది? ఏం జరగలేదన్నా. ఏం జరగకుండా లవ్ ఎలా అవుతుందండి? ఏం లేదన్నా. ఏం పేరు బావగారి పేరు? పవన్ కుమార్. ఎక్కడ దొరికాడు పవన్? మాది లవ్ మ్యారేజ్ ఏం కాదన్న. అచ్చా, లవ్ ఎక్కడ మొదలైందని? మ్యారేజ్ సెట్ అయ్యాక అయిందన్న. మ్యారేజ్ సెట్ అయ్యాక. ఎక్కడ? చెప్పకుండా ఎలా తెలుస్తుంది? పెళ్ళేది 7 సంవత్సరాలు అయింది. ప్రొడక్షన్ ఎంతమంది? ఇద్దరన్న. ఇద్దరు ప్రొడక్షన్. మూడో వాళ్ళు ప్లానింగ్. బావా ఇంకొద్దా? ఇంకొద్ది. ఇదే ఇద్దరితోనే సరిపోతుంది. ఒక బాబు పాపనా? ఇంకో పాప ఉంటే 2 అల్లుళ్ళు వస్తారు, ఒకళ్ళు అమెరికా ఒకళ్ళు లండన్. అప్పుడు నేను సరే, 7 సంవత్సరాల క్రితం ఫస్ట్ టైం బావకి ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పావు? పెళ్లి చూపుల తర్వాత, పెళ్లి చూపుల్లోనే చెప్పేసావా పక్క తీసుకెళ్ళి? పెళ్లి చూపుల్లోనే. అమ్మా 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 అమ్మా, పక్కకి వెళ్దాము అంటే ఏదో క్వశ్చన్లు అడుగుతారు కదా, ఐ లవ్ యూ చెప్పడానికి తీసుకెళ్ళావా? పాపం పవన్ కుమార్ ని ఎంత అన్యాయం చేసిందండి పాపం. పూర్గే. సరే సిస్టర్, పదు సిస్టర్ జాగ్రత్తగా వినండి. ముక్కలు ముక్కలుగా ముక్కలైన ఆవకాయ మామిడికాయ, ముక్కలు తీసి మూకుళ్ళలో వేసినందుకు అమ్మిచ్చింది లెంపకాయ. 3 ముక్కలు చెప్పాను అంతే. ముక్కలు ముక్కలుగా ముక్కలైన ఆవకాయ మామిడికాయ, ముక్కలు తీసి ముక్కలు వేసినందుకు అమ్మిచ్చింది లెంపకాయ. ముక్కలు ముక్కలుగా ముక్కలైన ఆవకాయ. ఆవకాయ ముక్కలు అయిపోయిందా? మామిడికాయ. ముక్కలు ముక్కలుగా ముక్కలైన ఆవకాయ మామిడికాయ, ముక్కలు తీసి ముక్కలు వేసినందుకు అమ్మిచ్చింది లెంపకాయ. ముక్కలు ముక్కలుగా ముక్కలైన మామిడికాయ, ఆవకాయ ముక్కలైన జాడి. మళ్ళీ ఇప్పుడు జాడి ముక్కలైంది. అమ్మా. ఓకే, సూపర్. ఆల్ రైట్. ఇప్పుడు మా రవళి గారు, లవ్ అరేంజ్డా? అరేంజ్డ్ తర్వాత లవ్. ఎన్ని ఇయర్స్ బ్యాక్ జరిగింది ఘోరం? 15 years. 15 సంవత్సరాలు అయిపోయింది. ఏం చేస్తాడు బావా? పోలీస్. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఇలా రాగానే మా ఆయన పోలీస్ అని ఒక ఇంటి ఇచ్చావు అనుకో, సిస్టర్ చెప్పండి బావగారు ఏం అలా అడుగుతా నేను. ఇప్పుడు ఏం చేస్తాడు బావా అన్నాను, నువ్వేమో ఆయన చూసాడు అనుకో, ఏటిది అంటాడు. ఎలాంటి టైంలో కోపం వస్తుంది బావకి? రాదు, కోపం రాదు. ఇంట్లో అసలు కోపం రాదు, కానీ పోలీస్ స్టేషన్ లో ఏంటి అంత సీరియస్ గా ఉంటాడు? ఎప్పుడు చూసినా నవ్వనే నవ్వడు. ఉన్నాడు సీరియస్ గా ఉన్నాడు. నువ్వు వెళ్ళి చూసావా పోలీస్ స్టేషన్ లో?
నాకు తెలుసు. ఇంట్లో కోపం అంతా పోలీస్ స్టేషన్ లో చూపిస్తున్నాడంట. ఏంది ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా. 3 అవార్డులు ఏ అవార్డు ఇవ్వాలి? బెస్ట్ పెళ్ళం అవార్డు, బెస్ట్ కూతురు అవార్డు, బెస్ట్ కోడల్ అవార్డు, బెస్ట్ సిస్టర్ అవార్డు. బెస్ట్ కోడలు. కోడల్ అవార్డు. నా కోడలు బంగారం. బావతో పనులన్నీ చేపిస్తుంది కాబట్టి బెస్ట్ పెళ్ళం అవార్డు అడగలేదు. ఎక్కడ దొరికేవరా స్వామి నువ్వు నాకు. అత్తగారు ఉన్నారా? ఉన్నారు. ఎక్కడ? ఇక్కడే ఖమ్మంలో. ఇక్కడ రాలేదా ఈ రోజు? రాలేదు. అయ్యయ్యో, అత్తయ్య గారి పేరేంటి? అత్తయ్య గారు సుబ్బలక్ష్మమ్మ. సుబ్బలక్ష్మి అమ్మ. అత్తగారు ఎలా ఉన్నారు ఏంటో? టీవీ చూస్తుంటే మీకు నమస్తే. పనులన్నీ కోడలతో చేపించండి. మీ కొడుకుతో చేపిస్తున్నారు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఓకే, రవళి సిస్టర్ రెడీ? టంగ్ టెస్ట్. రెడీ. పరందామయ్య ఇంట్లో తొట్టి పక్క పెట్ట, పట్టపగలే చెట్టు పక్క పెట్టరెట్ట. ఫస్ట్. పరందామయ్య ఇంట్లో తొట్టి పక్కన పిట్ట, పట్టపగలే తొట్టి పక్కన పిట్ట. మళ్ళీ పట్టపగలే చెట్టు పక్కన పిట్ట. రెట్టేది? ఏ పెట్టున్నాక రెట్ట ఉండదేంట్రా? రెట్ట నన్ను అడుగుతావేంట్రా? ఓకే, గడిగా తప్పలు కొట్టండి. ఆల్ రైట్, ఫస్ట్ రౌండ్ లో ఈ రేంజ్ ఎంటర్టైన్మెంట్ తో అవార్డులు అందుకున్న మా వాళ్ళు సెకండ్ రౌండ్ లో మరింత ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారు. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన సెకండ్ రౌండ్. ఓ శివంగి, ఓ శివంగి, సెట్ ప్లీజ్. ఆల్రెడీ ఈరోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం నీకు నాకు డాష్ డాష్ అనే ఆట. ఆ డాష్ లో ఏంటి అంటే ఒక కోఆర్డినేషన్ అన్నమాట, ఇంకేం కాదు. సో ఆ కోఆర్డినేషన్ తో ఆడితే డెఫినెట్ గా విన్ అయిపోతారు. 2 టీంలు ఒకేసారి ఆడతారు. ఈ 2 టీంలో ఎవరు విన్నర్ అనేది ఈ రౌండ్ లో అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఇంకో 2 టీంలు వస్తారు. ఆ 2 టీంలో ఎవరు విన్నర్ అనేది ఆ రౌండ్ లో తెలుస్తుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఒక పుల్ ఇస్తాం, మీరు అటువైపు అందివ్వాలి. తను క్యాచ్ చేస్తారు, మళ్ళీ ఇటు అందిస్తారు, మీరు క్యాచ్ చేయాలి, అటు అందిస్తారు. నేను ఇచ్చిన టైంలో మీరు ఎక్కువ సార్లు క్యాచ్ చేశారా, మీరు ఎక్కువ సార్లు క్యాచ్ చేశారా అనేది ఆ పాయింట్స్ మీద డిసైడ్ ఉంటుంది. ఇటువైపు పుష్ప గారు జడ్జ్, సో తను కౌంట్ చేస్తారు. ఒకళ్ళు క్యాచ్ చేసిన కౌంట్ చేసినా చాలు, దాన్ని డబుల్ చేసేయచ్చు. ఇటువైపు రమాదేవి గారు జడ్జ్, తను కౌంట్ చేస్తారు. ఓకే, సో మా జడ్జి ఏది చెప్తే అదే. ఇటువైపు సౌమ్య పావని రెడీగా ఉన్నారు, ఇటువైపు సుమలత అండ్ విజయ రెడీగా ఉన్నారు. మరి ఈ టీం విన్ అవుద్దా, ఈ టీం విన్ అవుద్దా? సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక సైడ్ పాయింట్ చేస్తే దాన్ని డబుల్ చేసేయచ్చు మనం. ఓకే, సో రెడీ? 3, 2, 1 స్టార్ట్. అంతే అంతే అంతే, అది అలాగే తిరగండి. ఈ లోపల మీరు నోటితో తిప్పుకోండి దాన్ని. చేయొద్దు, నోటితో తిప్పుకోవచ్చు కావాలంటే. అది అలా నోటితో తిప్పచ్చు. పడిపోయింది. మళ్ళీ స్టార్టింగ్ నుంచి నోటితో తిప్పండి, బట్ పడేయొద్దు. లేట్ అయినా పర్వాలేదు, చేయి పెట్టొద్దు. తిప్పండి, నోటితో తిప్పండి, చేయి పెట్టొద్దు. సౌమ్య గారు ఎలా తిప్పుతున్నారు అలా తిప్పండి. పావని గారు చేయి పెట్టకుండా. సో ఇటువైపు సౌమ్య అండ్ పావని ఆడారు. వీళ్ళ పాయింట్స్ మీరే కౌంట్ చేశారు. వాళ్ళ కింద ఏం పడలేదు కాబట్టి ఎక్కువ పాయింట్స్ రావచ్చు. ఎన్ని పాయింట్స్ వచ్చాయి? 11 పాయింట్స్. 11 పాయింట్స్ అంటే ఒక సైడ్ లెక్క పెట్టారా? వన్ సైడ్ 11 పాయింట్స్ అంటే 22 పాయింట్స్. సో ఇటువైపు రమాదేవి గారు జడ్జ్ చేశారు, సుమలత గారు, విజయ్ గారు. ఒకసారి పుల్ల డ్రాప్ అయింది. డ్రాప్ అయిన తర్వాత నుంచి మనం కౌంట్ చేసాం. 12 సార్. 12 వన్ సైడ్ 12 అంటే డబల్ 24. డ్రాప్ అయినా సరే డ్రాప్ తీసేసే సార్. డ్రాప్ తీసేసి లెక్క పెట్టి. ఓ మై గాడ్, 24. సూపర్. సో ఈ రోజు ఇక్కడ 22 పాయింట్స్ వస్తే ఇక్కడ 24 పాయింట్స్ వచ్చాయి. అండ్ ద విన్నర్స్ సుమలత గారు అండ్ విజయ్ గారు. ఆల్రెడీ ఓషంలో మనం ఆడుతున్నాం నీకు నాకు డాష్ డాష్ అనే ఆట. ఇప్పుడు ఆడడానికి ఇటువైపు సౌమ్య అండ్ అశ్విని, ఇటువైపు లక్ష్మి 1 అండ్ లక్ష్మి 2 రెడీగా ఉన్నారు. సో ఎవరు ఎక్కువ పాయింట్స్ గెయిన్ చేస్తారో వాళ్ళే విన్నింగ్. మా జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు, ఇటు కళ్యాణి గారు అండ్ ఇటు మాధవి గారు. ఓకే, రెడీ? 3, 2, 1 స్టార్ట్. లక్ష్మి గారు కంగారు పడకండి, జాగ్రత్తగా ఆ ఎడ్జ్లు అది సేమ్ యాజ్ ఇట్ ఈజ్. వీళ్ళిద్దరు పుల్లను కొరికేసి పిప్పి చేసేసిలా ఉన్నారు. చేతులు వాడద్దు. 20 సెకండ్స్ ఓవర్. ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి ఈజీగా. అబ్బా 10, 9, 8, 7, 6, 5,
అండ్ స్టాప్. సో సౌమ్య అండ్ అశ్విని ఈ టీం ఎన్ని పాయింట్లు మీరు వన్ సైడ్ లెక్క పెట్టారు, మనం దాన్ని డబుల్ చేద్దాం. సో ఎన్ని పాయింట్లు వచ్చింది అనేది మన జడ్జ్ మాధవి గారు చెప్తారు. 14 అంటే టోటల్ 28 పాయింట్స్. 28 పాయింట్స్. ఇట్ సైడ్ బ్యాచ్ సౌమ్య అండ్ అశ్విని 28 పాయింట్స్ సాధించారు. కళ్యాణ్ గారు ఇటువైపు లక్ష్మి గారు 1 అండ్ లక్ష్మి గారు 2. సో ఇద్దరు లక్ష్మిలు ఎన్ని పాయింట్లు మీరు వన్ సైడ్ చెప్పండి, నేను డబుల్ చేస్తా. 22. వన్ సైడ్ అవును వన్ సైడ్ 22 పాయింట్స్. అవును అవును మేము ఇద్దరం కౌంట్ చేసాము. చాలా ఫాస్ట్ గా తిట్టారు సీరియల్లో ఆర్టిస్టులు తిప్పినట్టు. అవును. అంటే 22 44 పాయింట్స్. ఓ మై గాడ్, సూపర్. సో లక్ష్మి 1 అండ్ లక్ష్మి 2 గారు 44 పాయింట్స్ సాధించారు. ఈరోజు ఓషివెంగ్లో మనం ఆడాం నీకు నాకు డాష్ డాష్ అనే ఆట. అండ్ ద విన్నర్స్ సుమలత గారు, విజయ్ గారు అండ్ లక్ష్మి 1 గారు, లక్ష్మి 2 గారు. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమంతా తన కుటుంబంగా భావించి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు సౌభాగ్యలక్ష్మి గారు. అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సో అంతా మన వాళ్ళే, మన కుటుంబమే. మీ మనసులో మాట ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి. 90లో నా పెళ్ళైంది సార్. అప్పటి నుంచి లైఫ్ సాఫీగా వెళ్ళిపోతుంది. 2008లో మా వారికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఏం చేస్తారు సార్? పాలిటెక్నిక్ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్ సో ల్యాబ్ అసిస్టెంట్ గా చేసేవారు. సో బానే ఉంది అప్పుడు దాకా. అంతా సడన్ గా హెల్త్ ప్రాబ్లం వచ్చింది. తర్వాత 2-3 సంవత్సరాలకి కాలేజీ తీసేశారు. ఫైనాన్స్ ప్రాబ్లం వచ్చింది. అచ్చా, ప్రైవేట్ కాలేజ్. సో కాలేజీ లేదు, ఇంకా కాలేజీ లేదు. సో జాబ్ సెర్చింగ్ మళ్ళీ సార్ జాబ్ సెర్చింగ్ చేయడానికి హెల్త్ ప్రాబ్లం ఉంది. సో మీరేం వర్క్ చేయట్లా, ఇంట్లోనే ఉన్నారు? 2-3 బిజినెస్ చేసాము, అవి లాస్ వచ్చింది. మా చెల్లె లాభం రాకపోయినా స్టార్టింగ్ లో మనం ఉన్నది ఉన్నట్టుంటే ఇంకోటి చేయడానికి ధైర్యం వస్తుంది. మా చెల్లె నువ్వు ఏం చేయొద్దక్క, నీ కుటుంబాన్ని నేను నడుపుతాను అన్నది. ఇప్పటి వరకు తనే నడుపుతుంది. చిన్న చెల్లెలు హైదరాబాద్ లో ఉంటుంది. తను ఫైనాన్షియల్ గా హెల్ప్ చేస్తా, అంటే నేను నా దగ్గర తనకి ఇస్తే తను ఫైనాన్షియల్ గా నాకు హెల్ప్ చేస్తా ఉంది. సార్ మాత్రం ఇంకా అప్పటి నుంచి ఏం వర్క్ చేయలేరు. అంటే హెల్త్ ప్రాబ్లము, అంటే మాట సరిగ్గా మాట్లాడలేరు అనమాట. ఏమైంది మా ప్రాబ్లం? పెరాలసిస్ వచ్చింది. ఆయన మూవ్ అవ్వలేరు. సివియర్ అంటే నడుస్తుంటారు మామూలుగా, తన పని తను చేసుకోగలుగుతారు. సపోర్ట్ తోటి ఉండాలి అంతే. ఇంట్లో మీరు ఎక్కడికి వెళ్ళడం కూడా కష్టం. వెళ్ళదు. ఎక్కడికి వెళ్ళినా నేను ఆయన తీసుకునే వెళ్తా. ఫుడ్ అది ఆయన తినగలుగుతారు. ఫుడ్ అంటే కొంచెం కల్పిస్తే, ఒక్కోసారి కల్పిస్తే తిట్టారు, లేకపోతే ఒక్కోసారి తనే ప్రయత్నం చేసి తిట్టరు. అందుకని తనేం చేయలేరు. అలా జరిగిపోతూ ఉంది. కరోనా వచ్చిన టైంలో మా బావగారు అక్క భర్త, అంటే మాకు అన్నయ్యతో సమానం అనమాట, మా మేనత్త కొడుకే. తను మమ్మల్ని పిల్లల్లాగా చూసుకుంటాడు అనమాట. మా బావగారు ఒక్కళ్ళే ఇంట్లో ఉన్నారనమాట. మా అల్లుడు ఉన్నారనమాట. అల్లుడు బయటకు వెళ్ళారు. ఈయన బాత్రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి వస్తుంది, ఫ్రెష్ అయ్యి వస్తాను షాప్కి, నువ్వు వెళ్ళయ్యా అన్నాడంట. ఫ్రెష్ అయ్యి ఇంకా మామగారు ఎంతసేపుకి రాలే షాప్ దగ్గరికి. వెళ్ళి చూస్తే బాత్రూంలో పడిపోయినారు. హార్ట్ ప్రాబ్లం వచ్చి, బాత్రూమ్ లో ఉండగానే హార్ట్ ప్రాబ్లం వచ్చేసి బావగారు 6 బాత్రూమ్కి వెళ్ళి ఉంటే రాత్రి 8 చూసారు. అందరూ బయటకు వెళ్ళిపోయారు కదా, ఎవరు లేరు ఇంట్లో. అదొక పెద్ద నాకు బాధ. ఎందుకంటే అక్క హస్బెండే కాకుండా ఒక పెద్ద అన్నయ్యతో సమానం అన్నమాట. తర్వాత ఇంకొక సంవత్సరానికి మా అమ్మగారు కూడా ముందు రోజు బాగానే ఉంది. తర్వాత మరుసటి రోజు హాస్పిటల్ తీసుకెళ్ళిన సరే బయట వాకిలు దాటినమ్మడ కింద పడిపోయింది, చనిపోయింది. నాన్నగారు నా పెళ్ళైన తర్వాత 10 ఏళ్ళకి చనిపోయారు. సో ఒకదాని తర్వాత ఒకటి మీకు వస్తున్నాయి. అక్క చనిపోయిన తర్వాత మా ఆడపడుచు నాకు తోబుట్టువులా ఉండేది. ఇంకొక సంవత్సరానికి తను, మా ఆడపడుచు కూడా నాకు సొంత తోబుట్టు లాగానే, సిస్టర్ లానే ఉంటది. ఏదైనా తను చేసిన, తన కూతురికి ఏది పంపించినా నాకు కూడా పంపిస్తుంది అనమాట. సో సార్ వాళ్ళ అక్క గారు, మా వారంటే చాలా ఇష్టం మా ఆడపడుచుకి. సో తమ్ముడికి ఇలా అయిందనే టెన్షన్ కూడా ఉంది. తనకు ఎంతో ఒక రోజు జ్వరం వచ్చింది, మరుసటి రోజు హాస్పిటల్కి వెళ్ళేసరికి హాస్పిటల్ నుంచి మా తీసుకొచ్చేసాం. అలానే నాకు సపోర్ట్ ఉన్నారు, పర్వాలేదు అనుకున్న వాళ్ళందరూ ఒకరి తర్వాత రీసెంట్ గా 2 months అయింది. మా అక్క
నాకు తల్లి తర్వాత తల్లి లాంటిది మా అక్క. ఏదొచ్చినా నాకు ఏదొచ్చినా తనకు చెప్పుకునేదాన్ని, తను ఒక సలహా ఇచ్చేది, ఆ సలహాతో ధైర్యంగా ఉండేదాన్ని అనమాట. ఈ సిస్టర్ బావగారు బావగారు చనిపోయారు కదా, ఆ సిస్టర్ ఆ సిస్టర్. ఓకే. సో తను ఈ మధ్య రామేశ్వరం యాత్రలకు వెళ్ళింది. యాత్రలన్నీ పూర్తి చేసుకొని సాయంత్రం ట్రైన్ ఎక్కినా అని చెప్పారు. రాత్రి 10ంటికి ఫోన్ వచ్చింది, చనిపోయింది ట్రైన్ లో. ట్రైన్. అది ఆ టైం వినేసరికి ఇప్పటికీ అది తలుచుకుంటే కానీ ఆ లోటు అయితే నాకు ముగ్గురు తల్లి, ఆడబడుచు, అక్క, ముగ్గురు నాకు ఎంత మీకే కాదు అండ్ అక్క వాళ్ళ పిల్లలకు కూడా తల్లిలో అప్పుడు మీరు ఉండాలి. మేము చెప్పడం కాదు, మా పిల్లలే మాకు చెప్పారు. అంటే నాకు పిల్లలు లేరు సార్. మీకు పిల్లలు లేరు? పిల్లలు లేరు. పిన్ని నువ్వు అమ్మ లేదని మమ్మలేదు, నీకు మేము పిల్లల్లాగా ఉంటాము, నీకు ఏ కష్టం వచ్చినా మేము చూసుకుంటాం పిన్ని అని వాళ్ళు మాకు ధైర్యం చెప్పారు. నిజంగానే భార్యకి ఏదైనా ప్రాబ్లం వచ్చి భర్త చూసుకోవాల్సి వచ్చినా అంతగా చూసుకోలేరు, కానీ ఆడవాళ్ళకున్న గొప్పతనం ఏంటంటే ఏదో ఒకటి చేసి ఆ ఇళ్ళని ముందుకు నడిపించగలిగిన శక్తి ఉమెన్స్కి మాత్రమే ఉంది. ఎప్పుడు మనం వాళ్ళకి హ్యాట్సప్ చెప్తూనే ఉండాలి. చూసారు కదా, ఇది ఈ రోజు మన బామలు సత్యభామలు షో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి మండే టు సాటర్డే మధ్యాహ్నం 12 గంటలకి బామలు సత్యభామలు. నమస్తే.